ఈ రోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ తీపి ఉండ్రాళ్ళు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్లోకి బియ్యం పిండి టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న పచ్చని పప్పులోకి చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. రోల్ని క్లీన్ చేసేసుకొని ఉడకపెట్టుకున్న పచ్చని పప్పు, పుట్నాలు, ఓ 4 యాలకులు, తురుముకున్న పచ్చి కొబ్బరి, స్వీట్నెస్కి సరిపడినట్టుగా బెల్లం యాడ్ చేసుకొని దంచుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండి చేసుకున్న మిశ్రమాన్ని పెట్టేసుకొని ఉండ్రాలుగా చుట్టేసుకోవాలి. చుట్టుకున్నాక ఇడ్లీ పాత్రలకు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని చేసుకున్న ఉండ్రాలను దీని మీద పెట్టేసుకొని ఆవిరికి ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే తీపి ఉండ్రాళ్ళు రెడీ. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.